ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని నామమున అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మనము కొద్ది వారములుగా దేవుని యొక్క రాకడ సందేశాలు వింటున్నాం. మరి యేసు ప్రభు యొక్క రాకడ సూచనలు, మరి యేసు ప్రభువు మరి ఆయన సంఘము కోసం రావడము, సంఘము ఎత్తబడము, మరి 70 వారముల యొక్క ప్రవచన వాక్యము, ఇవన్నీ మనం ధ్యానం చేశాం. మరి శ్రమల కాలము ధ్యానం చేయవలసి ఉన్నది. కానీ శ్రమల కాలము ధ్యానం చేయవలసిందిగా మరి దానికి ముందుగా మనము క్రీస్తు విరోధి గురించి కూడా తెలుసుకుంటే మంచిది. క్రీస్తు విరోధి గురించి మనం తెలుసుకునే ఎడల ఈ యొక్క శ్రమల కాలము ధ్యానం చేస్తే మంచిగా ఉంటుందని తలచి ఈరోజు క్రీస్తు విరోధి గురించి మాట్లాడాలని తలంచుచున్నాను. కాబట్టి శ్రద్ధగా వినండి. మరి ఆ యొక్క క్రీస్తు విరోధి ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఏ విధంగా 3.5 సంవత్సరంలో ఏ విధంగా తను మరి శాంతి దూతగా ఉంటాడు, మరి 3.5 సంవత్సరం తర్వాత ఏ విధంగా మరి గొప్ప హింసకుడుగా మరి ఏ విధంగా తయారవుతాడు అని మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. కాబట్టి మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నానండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనమును ముగించే వరకు ఇలాగు జరుగును. ప్రార్థించుకుందామండి. పరిశుద్ధము దయగల తండ్రి, మహోన్నతుడా, ఈ వాక్యము నీదినైనా, ఈ వాక్యాన్ని ఆశీర్వదించి మాకందరికీ పంచిపెట్టమని, మరి ఈ వాక్యం ద్వారా మేమందరము తండ్రి ఇదిగోనైనా ఈ క్రీస్తు విరోధి ఎవడు అని తెలుసుకొని ఇదిగోనైనా మరి రక్షణ లేని వారికి రక్షణలో ఉన్నవారు తండ్రి ఆత్మీయంగా ఇంకా వర్ధిల్లుటకు సహాయం దయచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమంటి వారులారా, ఈ యొక్క క్రీస్తు విరోధి అంశము, మరి ఈ యొక్క క్రీస్తు విరోధి గురించి పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఏమి, 2వ తెస్సలోనికు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఏమి, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో ఏమి విశదీకరంగా రాయించి గ్రంథస్థం చేయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. మరి దానియేలు గ్రంథము కనుక మనం చూస్తే మొదటి 6 అధ్యాయాలు ద హిస్టరీ ఆఫ్ డానియల్, పర్సనల్ హిస్టరీ ఆఫ్ డానియల్, అనగా దానియేలు యొక్క వ్యక్తిగత చరిత్ర వ్రాయబడి లిఖించబడినది. మరి 7వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు దానియేలుకు కలిగిన దర్శనములు వ్రాసి లిఖించబడినది. మరి ఈ యొక్క అనగా ఈ యొక్క హేయమైన వస్తువు లేదంటే క్రీస్తు విరోధి అనే పదము యోహాను భక్తుడు కూడా వ్రాసి గ్రంథస్థం చేశాడు. మనం చూద్దామండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నారు. చూశారా, యోహాను భక్తుడు తన పత్రికలో క్రీస్తు విరోధి గురించి రాసి గ్రంథస్థం చేశాడు.
అనగా యోహాను భక్తుడు ప్రకటన గ్రంథములో దాదాపు 95-96 సంవత్సరంలో రాశాడు ప్రకటన గ్రంథము. దాని ముందుగా అనగా 57 ముందుగానే ఈ యొక్క ఈ పత్రికలో అయితే ముందుగా రాశాడు. సువార్తలు అయితే 57కి ముందే సువార్తలలో కూడా రాసి గ్రంథస్థం చేశాడు క్రీస్తు విరోధి గురించి. ఈ యొక్క పత్రికలో కూడా ఈ యొక్క క్రీస్తు విరోధిని గురించి రాశాడు. సువార్తలలో కూడా మనం గమనిద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనం గమనిద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనం చదువుతున్నాను. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన యెడల వాని అంగీకరించుదురు. చూశారా? నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, యేసు ప్రభు చెబుతున్నాడు 43వ వచనములో. మీరు నన్ను అంగీకరింపరు, మరి ఒకడు తన నామమున వచ్చిన యెడల వాని అంగీకరించుదురు. చూశారా? క్రీస్తు విరోధిని గురించి యోహాను భక్తుడు వివరిస్తూ ఉన్నాడు. సరే, ఈ యొక్క క్రీస్తు విరోధికి ఎన్ని పేర్లు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములో అని మనం బాగా తర్కించగల చూస్తే దాదాపు 20 పేర్లు ఉన్నాయి వానికి, క్రీస్తు విరోధికి. కానీ అన్నీ మనం ఇప్పుడు చూడలేము. కానీ క్రీస్తు విరోధికి ఇంకా ఎన్ని పేర్లు వానికి కలిగి ఉన్నాయో ఒక 4-5 మనము పరిశుద్ధ గ్రంథములో గమనిద్దామండి. మొట్టమొదటిగా మ్యాన్ ఆఫ్ సిన్, అతనికి ఏం పేరుందండి? పాప పురుషుడు. క్రీస్తు విరోధికి ఇంకా కొన్ని పేర్లు కలిగి ఉన్నాడు వాడు. అందులో మొట్టమొదటిది మ్యాన్ ఆఫ్ సిన్, పాప పురుషుడు. 2వ తెస్సలోనికు రాసిన పత్రిక గమనిద్దామండి. 2వ తెస్సలోనియులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ తెస్సలోనియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. 2వ అధ్యాయము 2వ తెస్సలోనికు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పుత్రుడగు పాప పురుషుడు. ఇక్కడ 2 పేర్లు ఉన్నాయి వీనికి, ఇది గమనించాలి. మొట్టమొదటిగా నాశన పుత్రుడు, తర్వాత పాప పురుషుడు. మ్యాన్ ఆఫ్ సిన్ అనే ఒకటి ఉంది, నాశన పుత్రుడు అని ఇంకొక మాట కూడా ఉంది. కాబట్టి క్రీస్తు విరోధికి మరి ఒక 2 పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే అది నాశన పుత్రుడు, మూడవదిగా పాపపు పురుషుడు. తర్వాత 4వది చూద్దామండి. వాడు ధర్మ విరోధి. వాని పేరు ఇంకొక పేరుంది వానికి. ఏం పేరుందండి? ధర్మ విరోధి. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. 2వ తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ఎవరంటే అతను ధర్మ విరోధి, ధర్మ విరోధి, లాలెస్ వన్. తర్వాత మృగము, క్రూర మృగము. వాని పేరు ఇంకొక పేరు ఉంది. ఏం పేరు? క్రూర మృగము. క్రీస్తు విరోధికి చూడండి ఎన్ని పేర్లు ఉన్నాయో. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం. మరియు 10 కొమ్ములను 7 తలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని. ఈ 13వ అధ్యాయం అంతా ఈ యాంటీ క్రైస్ట్ గురించే రాయబడిందండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం అంటే క్రూర మృగం అంటే వీడే యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి. వీనికి మరి ఒక పేరు. ఏం పేరు? క్రూర మృగము. మరి ఒక పేరు ఉంది, ఇంకొక పేరు అబద్ధ క్రీస్తు. ఏం పేరండి? అబద్ధ క్రీస్తు. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము
4వ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి, అబద్ధపు క్రీస్తు వీడు. చూశారా ఈ విధంగా ఎన్ని పేర్లు ఉన్నాయో? కానీ పరిశుద్ధ గ్రంథం అంతా మనము బాగా చదివితే ఈ యాంటీ క్రైస్ట్కు 20 మారుపేర్లు ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం గమనించవలసింది. చాలు కొన్ని మాటలు మనము చూసాం. క్రీస్తు విరోధికి మరికొన్ని పేర్లు మనము గమనించాం. సరే, ఇప్పుడు ఈ యొక్క క్రీస్తు విరోధి ఎప్పుడు వస్తాడు, అది మొట్టమొదటి పాయింట్ మనం నేర్చుకోవాలండి. వెన్ హీ విల్ కమ్, వెన్ హీ విల్ డిస్క్లోజ్ హిమ్సెల్ఫ్ ఇన్ దిస్ వరల్డ్. ఎప్పుడు ఈ యొక్క క్రీస్తు విరోధి ఈ భూలోకంలో వాడు బయలుపరుచుకుంటాడు, అది మనం చాలా ఇంపార్టెంట్ నేర్చుకోవడం. పరిశుద్ధ లేఖనాలు మనం గమనించాలి. ప్రకటన గ్రంథమును నేను విశ్లేషించాను. ప్రకటన గ్రంథము 22 అధ్యాయాలు కలవు. మొదటి అధ్యాయం వచ్చి దేవుని ప్రత్యక్షత, 2-3 అధ్యాయాలు వచ్చి దేవుని యొక్క 7 సంఘముల చరిత్ర, 4వ అధ్యాయము సంఘము ఎత్తబడుట, 5వ అధ్యాయము యేసు ప్రభువును ఆరాధించుట, 6వ అధ్యాయం నుంచి దాదాపు 19వ అధ్యాయం వరకు శ్రమల కాలము. 20, 21, 22 అధ్యాయాలు వచ్చి ఆ 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత ఆ యొక్క ధవల సింహాసనం ఎదుట ఆ యొక్క చిట్ట చివరి తీర్పు, మరి ఆ యొక్క పరలోక రాజ్యము మహిమ గురించి వ్రాయబడి ఉన్నది. ఈ 4వ అధ్యాయంలో సంఘము ఎత్తబడుతుంది. సంఘము ఎత్తబడిన తర్వాత 6వ అధ్యాయం నుంచి మనం గమనిస్తే శ్రమల కాలం స్టార్ట్ అవుతుంది. 6వ అధ్యాయంలో 7 ముద్రలు విప్పడంలో మొట్టమొదటి ముద్ర విప్పినప్పుడు ఆ యొక్క యాంటీ క్రైస్టే బయలుపడము మనము గమనిస్తామండి. ఒకసారి మనం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతున్నానండి, ఎందుకనగా ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రల మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. తెల్లని గుర్రము ఎక్కి వచ్చాడు, బయలుదేరాడు. వాడే యాంటీ క్రైస్ట్. కానీ వాడు తెల్లని గుర్రం అనగా శాంతి దూతగా వస్తాడు. ప్రజలందరిలో మెప్పు పొందుతాడు. అయ్యో అతను చాలా మంచివాడు, మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి వాడుగా ఉంటాడు. అటువంటి వాణిని అందరూ వరల్డ్ రూలర్గా, మరి ఈ యొక్క ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ వాడిని వరల్డ్ రూలర్గా నియమిస్తారని. వాడే తెల్లని గుర్రం మీద వచ్చినటువంటి వాడే యాంటీ క్రైస్ట్. అనగా ఎప్పుడు వస్తాడనగా శ్రమల కాలం అనగా బిగినింగ్లోనే వస్తాడు. కానీ వెంటనే అనగా సంఘము ఎత్తబడిన తర్వాత అని కూడా మనం చెప్పాలి. ఇది 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. ఒకసారి గమనిద్దామా? 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాపపుత్రుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దానికంతటి పైగా వాడు తను తాను హెచ్చించుకొనను. తాను దేవుడని తను కనపరుచుకొను. దేవుని ఆలయంలో కూర్చుండును గనక
ఏ విధముగానైనా ఎవడును మిన్ను మోసపరచనీకుడి. నేను ఇంకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? కాగా ఇది ఇంపార్టెంట్, వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వాని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించు. వానిని అడ్డగిస్తూ ఉన్నాడు ఒకరు, ధర్మ విరోధి. వాడు బయలుపరచకుండా, వాడు సొంత కాలంలోనే బయలుపరచబడాల, అంతవరకు వాని అడ్డగిస్తూ ఉన్నారు ఒకరు. వారే ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు వాని బయలుపరచబడకుండా అడ్డగిస్తూ ఉన్నాడు. సంఘము అడ్డగిస్తూ ఉన్నది. సంఘము ఎత్తబడాలి అనగా అదే ర్యాప్చర్, అనగా దేవుని సంఘము ఎత్తబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎత్తబడతాడు. అప్పుడు వాడు బయలుపరచబడతాడు. అడ్డగిస్తూ ఉన్నాడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అది మనం గమనించాలి. మొట్టమొదటిగా ఆ యొక్క 7 ముద్రలలో మొదటి ముద్ర విప్పినప్పుడు వాడు వస్తాడు. అది శ్రమల కాలము అని మనం గమనించాం. సంఘం ఎత్తబడుతుంది. అప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత వెంటనే అని నేను చెప్పలేను. ఒక 2 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, కొన్ని నెలల తర్వాత వాడు బయలుపరచబడవచ్చును. దాన్ని మనం గమనించాలి. కానీ అడ్డగించినది ఎవరనగా పరిశుద్ధాత్మ దేవుడు. సంఘము అడ్డగిస్తూ ఉన్నాడు. కాబట్టి వాడు బయలుపరచబడలేదు. ఇది మనం గమనించాలి. కాబట్టి వాడు ఎప్పుడు అనగా సంఘము ఎత్తబడాలా, పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడాలా, దాని తర్వాతనే ఆ యొక్క క్రీస్తు విరోధి బయలుపడతాడని. కాబట్టి దట్ ఈస్ ద టైమ్ ఫర్ యాంటీ క్రైస్ట్, వెన్ హీ విల్ బి డిస్క్లోజ్ హిమ్సెల్ఫ్ టు ది పబ్లిక్, అంటే ఓన్లీ ఆఫ్టర్ ర్యాప్చర్ అని మనము గమనించాలి. రెండవదిగా ఆ యొక్క క్రీస్తు విరోధి ఎక్కడ నుండి వస్తాడు అనగా ఏ దేశము నుండి వస్తాడు, తర్వాత ఎప్పుడు వస్తాడు అని మనం ఇప్పుడే గమనించాము. ఎక్కడ నుంచి వస్తాడు అది కూడా మనం గమనించాము. వెన్ హీ విల్ కమ్ అండ్ ఫ్రమ్ వేర్ హీ విల్ కమ్, ఎక్కడ నుంచి, ఏ దేశము నుంచి, అది కూడా మనం గమనించాలి. ఈ యొక్క క్రీస్తు విరోధి గురించి స్పష్టంగా రాయబడింది ఈ యొక్క ప్రకటన గ్రంథములో. మనం గమనిద్దామండి. క్రీస్తు విరోధి గురించి మనము గమనిద్దాం. ఏ విధంగా ఆ యొక్క క్రీస్తు విరోధి ఎక్కడ నుంచి బయలుపడతాడు అనగా ఏ దేశము నుంచి లేదంటే ఏ ఖండము నుంచి వాడు వస్తాడు అనేది కూడా మనము ఈ యొక్క వాక్యానుసారంగా మనం గమనిద్దాము. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము. మరి బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండి. క్రీస్తు విరోధి గురించి స్పష్టంగా రాయబడినది. ఏ విధంగా అయితే సాతానుడు వానికి పవర్ ఇచ్చినాడో, రెండవదిగా అబద్ధ ప్రవక్త కూడా ఉన్నాడు. వాడు కూడా ఆ యొక్క క్రీస్తు విరోధికి కొంచెం పవర్ ఇస్తాడు. కాబట్టి దీని వలన ఆ క్రీస్తు విరోధి గొప్ప మిరాకిల్స్ చేస్తాడు. తర్వాత ఒక విగ్రహం అనగా వాడు స్థాపించిన విగ్రహం కూడా మాట్లాడేటట్టు చేస్తారు ఈ యొక్క అబద్ధ ప్రవక్త. కాబట్టి ఈ 13వ అధ్యాయము చాలా ఇంపార్టెంట్. చదువుదాం. మొట్టమొదటి 2 వచనాలండి. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుత పులి పోలి ఉండెను. చాలా జాగ్రత్తగా వినాలండి. ఎందుకనగా ప్రవచన వాక్యం, అలంకార సంబంధమైనటువంటి వాక్యాలు. ఇక్కడ చిరుత పులి, క్రూర మృగము, సముద్రము ఇవన్నీ రాయబడినాయి. కానీ దీని అర్థాలు మనం తెలుసుకోవాలి. సముద్రం అనగానే
మనకు యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20 వచనం మనకు జ్ఞాపకం రావాలి. ఎందుకనగా భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అనగా ఈ యొక్క సముద్రమే భక్తిహీనులు కలిగినటువంటి ఈ యొక్క భూమి. క్రూర మృగము అనగా యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి ఈ యొక్క పాప భూయిష్టమైనటువంటి ప్రజల మధ్య నుండే వస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం ఒకటి గమనించాలండి, వానికి మరి 10 కొమ్ములు 7 తలలు గల 10 కొమ్ములు ఉన్నవి, 7 తలలు ఉన్నవి. ఏమిటి దీని భావం? 10 తలలు 7 కొమ్ములు ఉన్నాయి ఆ క్రూర మృగానికి. ఇది మనం గమనించాం. మొట్టమొదట 7 తలలు గమనిద్దామండి. 17వ అధ్యాయంలో దీని గురించి వ్రాయబడింది. 17వ అధ్యాయం గమనిద్దామండి. 17వ అధ్యాయము కొమ్ముల గురించి, మనము మొట్టమొదటి తలల గురించి 17వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. 9వ వచనం, ఇందులో జ్ఞానము గల మనుషుడు కనబడను. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. చాలా జాగ్రత్తగా వినాలండి. 7 తలలు స్త్రీ కూర్చున్న ఆ 7 కొండలు. తలలు ఏమిటా? ఆ 7 తలలు 7 కొండలు. అది మనం గమనించాలండి. స్త్రీ అంటే ఎవరు? ఈ ఏదైనా ఒక ప్రశ్న ఉద్భవించిందంటే ఆ ప్రశ్నకు జవాబు బైబిల్లోనే ఉంటుంది. ఆ స్త్రీ ఎవరు అనగా 17వ అధ్యాయము చిట్ట చివరి వచనం చదవండి, 18వ వచనం. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే, అదే రోమా పట్టణము. 7 కొండలు, 7 కొండల మీద కట్టబడిన పట్టణము రోమా పట్టణము. 7 కొండలు, ఆ 7 కొండల మీద కట్టినటువంటి పట్టణమే రోమా పట్టణం. ఆ 7 కొండలు పేర్లు కూడా కావాలంటే నేను చెబుతాను, రాసుకునే వాళ్ళు రాసుకునవలసిగా కోరుచున్నాను. మొట్టమొదటి కొండ పేరు కపటోలిన్, 2వ కొండ పేరు క్విరినల్, 3వ కొండ పేరు విమినల్, 4వ కొండ పేరు ఎస్క్యూలిన్, 5వ కొండ పేరు కయోలిన్, 6వ కొండ పేరు అవినటన్, 7వ కొండ పేరు పాలటన్. ఈ 7 కొండలు రోమా పట్టణం అనగా కొండల మీద కట్టబడినటువంటి పట్టణమే ఆ రోమా పట్టణం. ఎంత అనగా అర్థంతో కూడినటువంటి మాటలు ఇందులో ఉన్నాయో గమనించండి. ఈ రోమా పట్టణం, మరి ఈ రోమా పట్టణం 10 కొమ్ములు కూడా ఉన్నాయని రాయబడింది. 10 కొమ్ములు అంటే దాని అర్థం కూడా ఈ 17వ అధ్యాయంలోనే వ్రాసి గ్రంథస్థం చేయబడింది. చూద్దామండి. 17వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు, వారిది వరకు 10 మంది రాజు చాలేదు మనకు. ఆ 10 కొమ్ములు ఎవరండి? 10 మంది రాజులు. బాగా గమనించారా? 10 మంది, 10 కొమ్ములు అనగా 10 మంది రాజులు, 7 తలలు అనగా 7 కొండలు. ఆ స్త్రీ ఆ యొక్క కొండల మీద కూర్చున్నది. ఎవరు ఆ కొండ మీద కూర్చున్న స్త్రీ? రోమా పట్టణమే. మనకందరికీ తెలుసండి, 1957వ సంవత్సరం మార్చి నెలలో యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ అని ఏర్పడిందండి, ఈఈసి అని. దీనినే ట్రీటీ ఆఫ్ రోమ్ అని కూడా అంటారు. మొట్టమొదట 6 దేశాలతో ప్రారంభమైంది యూరోపియన్ ఎకనామిక్ కంట్రీస్. ఇది తర్వాత మరలా కొన్ని దేశాలు జాయిన్ అయ్యాయి, 10 దేశాలు అయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం 27 రాజ్యాలు ఉన్నాయండి. ఆ యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీలో దాదాపు ఇప్పుడు 27 రాజ్యాలు ఉన్నాయి. అది రోమా పట్టణం, దానే ట్రీటీ ఆఫ్ రోమ్ అని అంటారు. ఆ 10 రాజ్యాల గురించి ఎవరెవరని కూడా మొట్టమొదట నేను దాన్ని కూడా మీ ముందు నేను ఉంచాలని ఆశపడుతున్నాను. ఆ 10 రాజ్యాలు అనగా 1957లో 6 రాజ్యాలు, మరికొన్ని రాజ్యాలు కలిసి 10 రాజ్యాలు అయ్యాయి. దాదాపు 1988 సంవత్సరంలో కూడా గ్రీసు దేశము జాయిన్ అయింది. ఈ విధంగా 10 రాజ్యాలు అయ్యాయి. గమనించండి ఆ రాజ్యాలేవో.
ఫ్రాన్స్, ఇటలీ, లగ్జంబర్గ్, వెస్ట్ జర్మనీ, హాలాండ్, బెల్జియం, బ్రిటన్, ఐర్లాండ్, డెన్మార్క్, గ్రీస్, ఈ 10 దేశాలు ఈసీగా ఫామ్ అయిపోయినాయండి. ట్రీటీ ఆఫ్ రోమ్, యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీగా ఈ దేశాలన్నీ కలిశాయి. ఈ యొక్క దేశాల నుంచే ఈ క్రూర మృగము వస్తుంది. ఇప్పుడు మనం గమనించాలి, ఈ క్రూర మృగము సముద్రములో నుండి 10 కొమ్ములు 7 తలలు కలిగి సముద్రములో నుండి వచ్చినది. అది ఏ విధంగా వచ్చింది కూడా అలంకార రూపంగా రాయబడింది. చూడండి, చిరుత పులిగా ఉంది. చూడండి 2వ వచనం, నేను చూచిన మృగము చిరుత పులి పోలి ఉండెను. చాలా జాగ్రత్తగా వినాలండి. మీరు దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో కనుక చూస్తే అక్కడ కూడా దానియేలుకు దర్శనాలు కలిగినాయి. 2వ అధ్యాయంలో నెబుకద్నెజరుకు దర్శనం కలిగి ఒక బ్రహ్మాండమైన ప్రతిమను చూశాడు. ఆ ప్రతిమ మనిషి రూపము, తల బంగారు, తర్వాత రొమ్ము భుజములు వెండి, ఉదరము మరి తొడలు వచ్చి ఇత్తడి, మోకాలు వచ్చి ఇనుము, ఈ విధంగా ఆయనకు చూపించడం జరిగింది. మరి దానియేలు కూడా దర్శనాలు కలిగి 7వ అధ్యాయంలో 4 ఆ యొక్క జంతువులు కనబడినట్టుగా మనం గమనిద్దామా? దానియేలు గ్రంథము 7వ అధ్యాయము, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము, నేను 4వ వచనం చదువుతున్నాను. 7వ అధ్యాయం 4వ వచనం, మొదటిది సింహము పోలినది. ఆయనకు కూడా ఆ సముద్రం నుండి పైకి వచ్చిన జంతువులు దర్శన రూపంగా చూశాడు దానియేలు. మొదటిది వచ్చి సింహము, తర్వాత 5వ వచనములో 2వ జంతువు ఎలుగుబంటి పోలినది, తర్వాత 6వది చిరుత పులి, 3వది మృగము. మీరు గమనించండి, ఇక్కడ కూడా 4 జంతువులు. 13వ అధ్యాయంలో కూడా చూస్తే ఈ మొదట చిరుత పులి వలె సముద్రం నుంచి బయటికి వచ్చినది. దాని తర్వాత వాక్యాలు చదివితే సింహం వంటి నోరు గలది ఈ యొక్క చిరుత పులి, తర్వాత ఎలుగు అంటే ఇనుప పాదములు కలిగినటువంటి ఎలుగుబంటి లాంటి పాదములు కలిగినవి అని రాయబడి ఉంది. దీన్ని మనం గమనిస్తే గన ఈ యొక్క దానియేలు చూసినటువంటి దర్శనాలే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది. అందుకే నేను ముందుగానే చెప్పాను, దానియేలు గ్రంథమును ఎవరైతే అర్థం చేసుకుంటారో ప్రకటన గ్రంథమును అర్థం చేసుకున్నట్టు చాలా సులభం. ఈ యొక్క దానియేలు కలిగినట్టు ఈ దర్శనాలే ఆ యొక్క మొట్టమొదటిది సింహం అనగా తల, ఆయన యొక్క తల బంగారు, అది సింహము పోలినది. 2వదిగా రొమ్ము భుజములు, అది ఏమిటి? మాదీయుల యొక్క ఆ యొక్క దేశము దేనికి గుర్తుగా ఉందనగా ఇదిగో ఇక్కడ రాయబడినటువంటి ఆ యొక్క 2వ జంతువు అంటే ఎలుగుబంటికి ముంగుర్తుగా ఉంది. తర్వాత చిరుత పులి చూశాను, అది గ్రీకుల రాజ్యము, అది ఉదరము తొడలు. కాబట్టి మనము బాగా గమనించవలసింది ఏమనగా ఈ యొక్క చిరుత పులి అనగా గ్రీసు దేశము, అనగా అబద్ధ క్రీస్తు లాంటి క్రీస్తు విరోధి అనేవాడు ఆ గ్రీసు దేశము నుండి రావచ్చును అని పండితుల భావం. బాగా గమనించారండి. చిరుత అనగా ఈ యొక్క గ్రీసు దేశము. మొట్టమొదటిది నెబుకద్నెజరు, నెక్స్ట్ది మాదీయ పారసీకుల దేశము, 3వది గ్రీకుల రాజ్యము, తర్వాత రోమా సామ్రాజ్యము. అనగా చిరుత పులికి ముంగుర్తుగా ఉన్నటువంటి ఆ యొక్క గ్రీకు రాజ్యం, అందులో నుంచే క్రీస్తు విరోధి రావచ్చును. చూశారా ఎంత భావం ఉందో? గమనించారా? 13వ అధ్యాయం ఎంత ప్రాముఖ్యమైనదో గమనించండి. 13వ అధ్యాయంలో ఈ యొక్క గ్రీసు అనగా చిరుత పులి సముద్రము నుండి రావడం, క్రూర మృగము అనగా పాపిష్టి జనములో నుండి ఆ యొక్క క్రూర మృగం అనగా యాంటీ క్రైస్ట్ రాబోతున్నాడు. వాడు చిరుత పులి లాగున్నాడు, అనగా వాడు గ్రీసు దేశం నుండి రావచ్చును
నేను కరెక్ట్గా మాత్రము చెప్పలేము. ఎందుకనగా కొంతమంది పండితులు ఆ విధంగా చెప్పారు. అది కూడా ఎంతగానో మరి సరిగ్గా ఉందని నాకు కూడా తోచుచున్నది. ఎందుకనగా ఈ యొక్క గ్రీసు దేశం కూడా ఈ ఈఈసిలో ఒక మెంబర్. కాబట్టి ఈ దేశాలన్నీ కలిపి దాదాపు ఇప్పుడు 27 దేశాలు ఉన్నాయి, ఇంకా కొన్ని దేశాలు, ఈ దేశాలన్నీ కలిపి వానికి క్రీస్తు విరోధికి ఆ యొక్క పవర్ను దయచేస్తారు. అంతేకాకుండా ఇంకొక పవర్ కూడా వానికి దయచేస్తారు. ఎవడు వాడు అనగా సాతానుడు. చూడండి 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం. నేను చూచిన మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమని. ఘట సర్పం అనగా సాతాను. చూశారా, సాతాను బలం ఇచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి యూరోపియన్ ఎకనామిక్ కమిటీ వాళ్ళంతా వానికి బలం ఇచ్చారు, ఇతర దేశాలంతా బలం ఇచ్చారు. వాడే యాంటీ క్రైస్ట్. చాలండి, మరి ముందుకు వెళ్దాము. తర్వాత నెక్స్ట్ ఆ యొక్క యాంటీ క్రైస్ట్కు అనగా ఆ యొక్క క్రీస్తు విరోధికి ఉన్నటువంటి బలము ఎటువంటి బలం, వానికి ఉన్నటువంటి బలం ఎటువంటిదని బైబిల్ గ్రంథంలోనే వ్రాయబడి ఉంది. గమనిద్దామా? సారీ అండి, 13వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. 13వ అధ్యాయం 2వ వచనం. నేను చూచిన మృగము చిరుత పులి పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము బలం ఇచ్చారు. దాని నోరు ఎలాంటిదని? సింహపు నోరు. అనగా ఆ యొక్క క్రీస్తు విరోధి యొక్క నోరు ఎటువంటిదనగా గర్జించినటువంటిది, గర్జించిన వంటి అటువంటి స్వరం కలిగినటువంటి వాడు. వాడు చెప్పితే వేదవాకు. ఆ యాంటీ క్రైస్ట్ నోటి నుంచి ఏ మాట వచ్చినా అది వేదవాకుగా ఉంటుంది. వాడు ఏం పలికితే అది జరగవలసినదే. తర్వాత వాడికి చిరుతపులి అని కూడా వానికి బిరుదు ఇవ్వబడింది. వాడు చిరుతపులి అనగా అది చురుకుగా ఉంటాడు, వేగంగా ఉంటాడు. ఏ డిసిషన్ తీసుకోవాలన్నా అతి వేగంగా డిసిషన్స్ తీసుకుంటాడు. తర్వాత ఎలుగుబంటి. అసలు ఎలుగుబంటి అనగా వీళ్ళు గమనించండి ఏ విధంగా అది ఎలుగుబంటి పట్టుదల కలిగి ఉంటుందో. పట్టుగల మనిషిగా ఉంటాడు. ఏదైనా చెబితే నేను చేయాల్సిందే అనేటువంటి ఉంటాడు. అటువంటి బలము కలిగినటువంటి వాడు. అనగా ఈ సింహపు లక్షణాలేమి, చిరుతపులి లక్షణాలేమి, ఆ యొక్క ఎలుగుబంటి లక్షణాలేమి, క్రూర మృగం వంటి లక్షణాలు అన్నీ కలిగినటువంటి వాడే క్రీస్తు విరోధి. ఎంత స్పష్టంగా రాసి గ్రంథస్థం చేశాడండి దేవుడు. కాబట్టి ఆ యొక్క క్రీస్తు విరోధి యొక్క గుణ లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ గమనిద్దామండి. ఆ యొక్క క్రీస్తు విరోధికి ఆ యొక్క శక్తిని ఎవరు ఇచ్చారు? ఆ యొక్క శక్తిని అనగా ప్రపంచాన్ని ఏలుటకు ఇచ్చిన ఆ యొక్క శక్తి ఎక్కడి నుంచి పొందుకున్నాడు? నేను ఇప్పుడే మీకు ఈ యొక్క వాక్యం చదివి వినిపించాను. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనం మరలా చదువుతున్నాను. నేను చూచిన మృగము చిరుత పులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమునకు గొప్ప అధికారమును ఇచ్చెను. ఎవరండి ఇచ్చింది? ఘట సర్పము అనగా సాతాను. ఎస్, ఈ లోకాధికారి ఎవరు? సాతానుడు. ఈ లోకాధికారి ఆ యొక్క చిరుతపులి అయినటువంటి ఆ యొక్క క్రీస్తు విరోధికి బలాన్ని చేకూరుస్తాడు సాతానుడు. ఎందుకనగా సంఘం ఎత్తబడింది, పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడ్డాడు. ఇప్పుడు అంతా వాని చేతిలో ఉంది. వాడు ఆ అధికారాన్ని, బలాన్ని, శక్తిని
ఆ ఘట సర్పం అనగా సాతాను ఆ క్రీస్తు విరోధికి ఆ శక్తిని ఇస్తాడు. అందుకనే వాడు ఎంతో చాకచక్యంగా, ఎంతో ఆ యొక్క సాఫిస్టికేటెడ్ వర్డ్స్తో ఆ యొక్క మొత్తము యూదులనేమి మరి మిగతా అన్యులనేమి అందరినీ ఎంతగానో వాడు ఆకర్షించుతాడండి. వాడు ఆ యొక్క సాతాను కుయుక్తి. ఒక మాట గమనిద్దామా? 2వ కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14 వచనం ఒకసారి చదువుదామండి. వాడి యొక్క కుయుక్తి ఎటువంటి వాడు వ్రాసి గ్రంథస్థం చేయబడింది. 11వ అధ్యాయము 2వ కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14 వచనం. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. వాడే వెలుగుదూత. శాంతి అంటాడు. 3.5 సంవత్సరాలు వాడే వెలుగుదూత ఆ యొక్క వేషం వేసుకుంటాడు. సాతానుడే ఆ యొక్క క్రీస్తు విరోధికి బలాన్ని, ఆ యొక్క వేషాన్ని అన్నిటినీ ధరింపచేస్తాడు. ప్రభునందు ప్రేమేంటి వారులారా, మరి ఆ యొక్క సాతానునికి మరి ఒకడు వస్తాడు. వాడే అబద్ధ ప్రవక్త. మొట్టమొదటి సాతానుడు వచ్చాడు, బలాన్ని చేకూర్చాడు. రెండవవాడు వస్తాడు, వాడు అబద్ధ ప్రవక్త. వాడు కూడా వచ్చి బలాన్ని చేకూరుస్తాడు. వాడు ఎప్పుడు వస్తాడనగా 3.5 సంవత్సరం తర్వాత వస్తాడు. భయంకరమైన పనులు చేయుటకు క్రీస్తు విరోధిని ప్రేరేపిస్తాడు. 13వ అధ్యాయము ప్రకటన గ్రంథము 11వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతున్నాం. మరి భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పం వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగముకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. ఇది మనం గమనించాలండి. అది ఘట సర్పం వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునుకున్న అధికారపు చేష్టలని దాని ఎదుట చేయుచున్నది. మరి 13వ వచనం చదువుతానండి. అది ఆకాశం నుండి భూమికి మనుషుల అగ్ని దిగి వచ్చినట్లు గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. అందరినీ మోసపుచ్చడం. ఇంకా హింస, అబద్ధ ప్రవక్త. వాడు ప్రతి మనుషులలో అలజడి పుట్టించేస్తాడు, హింసకు కారకుడు అవుతాడు. వాడు ద్వారా ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. క్రీస్తు విరోధి ద్వారా వాడు ఎన్నో మహత్కార్యములు చేస్తాడు. ఆ యొక్క ప్రతిమ మాట్లాడేటట్టు చేస్తాడు. ఈ విధంగా ఎన్నో కార్యాలు చేస్తాడు ఈ యొక్క అబద్ధ ప్రవక్త ఇచ్చినటువంటి బలము వారు. ఇటువంటి ఘోరమైనటువంటి సంగతి అండి. 2వ తెస్సలోనికి రాసిన పత్రికలో మనం గమనిద్దామండి ఏ విధంగా వాడు ఆ యొక్క మోసపుస్తాడని కూడా చూద్దామండి. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నా. 3వ వచనం చదువుతున్నా. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పుత్రుడు పాప పురుషుడు బయలుతేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో అనగా వాడు దేవుడు అనబడతాడు. ఏది పూజింపబడునో నన్ను పూజించమని అడుగుతాడు. దాని అంతటిని ఎదిరించుచు దాని కంతటి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొని దేవాలయములో కూర్చుండును. ఇటువంటి వాడు అబద్ధ ప్రవక్త వానికి బలం ఇవ్వడం ద్వారా దేవుని నన్నే పూజించండి, వాడు తను హెచ్చించుకుంటాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభు కూడా ఆ దానియేలు రాసినటువంటి ఆ యొక్క ప్రవచనాన్ని ఎత్తి మళ్ళా యేసు ప్రభు చెప్తాడండి. ఆ భయంకరంగా అనగా వాడు ఆ యొక్క రూపాన్ని వాడు అక్కడ నిలబెడతాడు. ఆ యొక్క పరిశుద్ధ స్థలములో వాడు అపవిత్రపరచుటకు వాని యొక్క విగ్రహమును చేసి అక్కడ పెడతాడండి. ఎంత ఘోరమైన సంగతి అండి. చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము
15వ వచనం నేను చదువుతున్నాను. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే, ఇదండి నాశనకరమైన హేయ వస్తువు, అబోమినేషన్ ఆఫ్ డిసోలేషన్, అనగా విగ్రహం నిలబడుతుంది. వెంటనే వీరికి అందరికీ తెలిసిపోతుంది, యూదులకు అందరికీ, ఏమిటి ఇది, వీడు విగ్రహాన్ని నిలబెట్టాడు, అతి పరిశుద్ధ స్థలములో వాడు నిలవబెట్టాడే, ఏమిటి అని అందరికి ఆశ్చర్యం అవుతుంది. చూడండి, ఈ యొక్క మాట మనం గమనిద్దాము, అది ఏ విధంగా ఉందో అని మనం గమనిద్దాం. 17వ వచనం చదువుతున్నా అండి. 16 యూదేలో ఉండేవారు కొండలకు పారిపోవాలను, మిద్దె మీద ఉండేవాడు తన ఇంటిలోనికి ఏదైనా తీసుకుని పోవడానికి దిగకూడదు, పొలములో ఉండేవాడు తన బట్టలు తీసుకుని పోవడానికి ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనక మీరు పారిపోవట చలికాలం అందేను విశ్రాంతి దినమందేను సంభవింపకుండా వాళ్ళని ప్రార్థించుడి. మహాశ్రమల కాలం గమనించాలండి ఇది. అనగా 3.5 సంవత్సరముల తర్వాత ఆ యొక్క దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనంలో సెలవిచ్చట్టుగా అర్ధవారము వాడు శాంతి శాంతి అంటాడు. అర్ధవారమైన తర్వాత మహాశ్రమల కాలం. అబద్ధ ప్రవక్త వానికి శక్తిని ఇస్తాడు. శక్తిని ఇవ్వడం ద్వారా వాడే నేనే దేవుడను, నన్నే పూజించాలి, వాని విగ్రహంను తీసుకొని వచ్చి అతి పరిశుద్ధ స్థలములో పెట్టడము, దాని వలన ఎవరైతే దాన్ని పూజించారో వారిని చంపేయడము అని ఆజ్ఞ కూడా బయలుదేరుతుంది. వెంటనే ఈ యూదులు తెలుసుకుంటారు. అప్పుడు అసలు యూదులు విగ్రహారాధన అంటే అసహించుకుంటారండి, అసహించుకుంటారు. మనకందరికీ తెలుసు, నిర్గమకాండము 20వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి ఆజ్ఞలలో మనం మొదటి నుంచి చదివితే గన నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ అందే కానీ నువ్వు ఏ విగ్రహమును చేసుకొనకూడదు, దానికి సాగిలపడకూడదు. దేవుడు చెప్పలేదా? ఇవన్నీ వారికి బాగా తెలుసు. అందుకని యూదులు విగ్రహారాధన అంటే అసహించుకుంటారండి, అసలు దాని జోలికి పోరు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో ఆ యొక్క విగ్రహారాధన గురించి రాయబడింది. అటువంటి వాణ్ణి బయటికి తీసుకొచ్చి గ్రామంలోంచి ఆ ఊరి నుంచి బయటికి తీసుకొచ్చి రాళ్లతో కొట్టమని రాయబడి ఉంది. కాబట్టి ఆ యూదులు గమనిస్తారు, అయ్యో వీడు నిజమైనటువంటి వాడు కాదు, వీడు అబద్ధ క్రీస్తు. కాబట్టి వెంటనే వారందరూ కొండలకు పారిపోతారండి. ఎవరైతే పూజ చేయరో వారిని సంహరించమంటాడు. ఎంత భయంకరమైన రోజులు అండి అది, భయంకరమైన రోజులు, మహాశ్రమల కాలం. చూద్దాం వాడు ఇంకా ఏమేమి చేస్తాడండి, ఒకసారి గమనిద్దామండి. వాడు ఇంకా ఏం చేస్తాడో మనం గమనిద్దాము. ఈ యొక్క 13వ అధ్యాయంలో గమనిద్దాం. 13వ అధ్యాయంలో అన్నీ రాయబడి ఉన్నవి. 15వ వచనం నుంచి చదువుతున్నాను, చాలా ఇంపార్టెంట్ ఇది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడుటకును ఆ మృగము యొక్క ప్రతిమ నమస్కారము చేయని వారిని హతము చేయనట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకి దానికి అధికారం ఇవ్వబడను. చూశారండి, ఆ ప్రతిమ మాట్లాడాల, దానికి కూడా శక్తిని ఇస్తారు. ఎవరైతే ఆ ప్రతిమకు నమస్కారం చేయరో హతము చేయుటకును. ఎంత ఘోరం అండి, ఎంత మందిని చంపేశారు. అప్పుడు ఆ విధంగా ఎంతో మంది చనిపోతారు. ఎవరైతే పూజ చేయరో, ఎవరైతే దానికి నమస్కారం చేయరో వారందరూ ఎంతో మంది చనిపోవడం జరుగుతుందండి. ఆ చనిపోయిన వారందరూ కూడా వారి ఏ విధంగా వారు ఉంటారు అని కూడా రాయబడిందని ఈ ప్రకటన గ్రంథంలోనే. ఒకసారి గమనిద్దామా? 7వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నా అండి. 7వ అధ్యాయం ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. 7వ అధ్యాయం 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలో నుండి, ఆ భాషను మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను.
వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మటలు చేతపట్టుకొని సింహాసనం ఎదుట గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణ స్తోత్రము అని మహాశబ్దంతో ఏలుగెత్తి చెప్పిరి. అప్పుడు అక్కడ పెద్దలలో ఒక అతను అంటాడు, చూద్దామండి 13వ వచనం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చితిరి అని అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకునేది. చూశారండి, మహాశ్రమల కాలం నుండి వచ్చిన వారు అనగా వీరు గొర్రెపిల్ల రక్తములో వారి యొక్క వస్త్రము తెలుపు చేసుకొని వచ్చినటువంటి వారు. అది మనం గమనించాలి. ప్రభునందు ప్రేమిటి వాళ్ళ మరి ఒక మాట మనం గమనిద్దామండి. ఈ యొక్క యాంటీ క్రైస్ట్ అనేవాడు ఒక ముద్ర వేసుకోమంటాడు. అది 6 అనగా యాంటీ క్రైస్ట్ యొక్క పేరును కానీ లేకపోతే ఆ పేరుకు తగినటువంటి సంఖ్య కానీ వేసుకోమంటాడు. ఇదే 13వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చివరిలో రాయబడింది. చూడండి, కాగా కొద్దివారే కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొనున్నట్లు ఆ ముద్ర అనగా మృగము పేరైనను పేరిట సంఖ్యైనను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారం లేకుండునట్లు అది వారిని బలవంతం చేయుచున్నది. కాబట్టి ఇప్పుడు మనం గమనించాలి, ఈ చేతి అనగా కుడి చేతి దగ్గర ఈ యొక్క బ్రొటన వేలు ఈ చూపుడు వేలు మధ్యలో లేదా ఈ యొక్క తల నుదురు దగ్గర బాగా గమనించండి. ఇక్కడ ఎంత బాగా రాశారో చూడండి. నొసటి ఎందైనను కుడి చేతి ముద్ర వేయించుకోవాలి. మనకందరూ తెలుసు, దీనిని RFID అంటారు, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ చిప్ అని. దాదాపు ఇది స్వీడన్లో ఏమి, తర్వాత కొన్ని దేశాలని చెప్తానండి, స్పెయిన్ ఏమి, ఫ్రాన్స్ ఏమి, జర్మనీ, జపాన్, చైనా, ఈ దేశాలన్నిటిలో ఇప్పుడు మామూలుగా ఈ RFID చిప్ పెడుతున్నారు. RFID చిప్ అనగా మన బియ్యపు గింజంత ఉంటుంది. దానిలో నీ యొక్క బ్లడ్ గ్రూప్ ఏంటి, నీ బ్యాంక్ అకౌంట్స్, నీ క్రెడిట్ కార్డ్స్, సమస్తం ఇన్ఫర్మేషన్ అంతా ఆ యొక్క బియ్యపు గింజలో ఉంటుందండి. అది ఆల్రెడీ వచ్చేసింది. తర్వాత ఆ యొక్క క్రూర మృగం అనగా యాంటీ క్రైస్ట్ వాని యొక్క పేరును లేకపోతే వాని పేరుకు గలటువంటి సంఖ్యను కూడా వేసుకోమంటాడు. అటువంటి వారికే క్రయ విక్రయములు జరుగుతాయి. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, ఎంతవంటి ఘోరంగా అయినా వాటి కృత్యాలు జరుగుతాయండి. తర్వాత వాడు ఇంకా 2 నిమిషాలు ముగిస్తానండి. వాడు ఏం చేస్తాడనగా ప్రపంచానంతా ఆ యొక్క ఆర్మగెడ్డన్ వార్ అనగా చివరి యొక్క యుద్ధానికి ప్రపంచ దేశాలన్నిటినీ స్టిరప్ చేస్తాడండి. అది రెవల్యూషన్ 16వ అధ్యాయము 13-14 వచనం ఉంటుంది, మీరు చదువుకోవచ్చు. రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 13-14. ఇక్కడ ఈ యొక్క దేశాలన్నిటిని సమకూర్చి హర్మగిద్దోని యుద్ధమునకు వాడు సమకూరుస్తాడు. అండ్ హీ విల్ స్టిరప్స్ ఆల్ ద నేషన్స్. ఇటువంటి ఘోరమైనదండి. తర్వాత వీడు దేవునికే అనగా దేవునికి వ్యతిరేకంగా వెళ్తాడు. కానీ దేవుడు నోట నుండి వచ్చినటువంటి శ్వాస ద్వారా వాని సంహరిస్తాడు. అది తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనములో ఉన్నది, మీరు చదువుకోండి. అంతేకాకుండా ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 20-21 వచనంలో రాయబడింది. కాబట్టి ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, ఈ యొక్క అంత్యక్రీస్తు అనగా ఈ యొక్క అబద్ధ క్రీస్తు లేకపోతే కన్నా క్రీస్తు విరోధి యొక్క చరిత్ర ఈ విధంగా ఉంది. వీడు ఈ విధంగా రాబోచున్నాడు అనగా సంఘం ఎత్తబడిన తర్వాత వస్తాడు. తర్వాత వాడు ఏ విధంగా 3.5 సంవత్సరములు శాంతి దూతగా ఉంటాడు. తర్వాత వాడు ఎంత ఘోరంగా అంత హింస అనగా చిరుత పులి పోలినటువంటి వాడుగా, సింహపు నోరు కలిగినటువంటి వాడుగా, ఆ యొక్క ఎలుగుబంటి కాళ్ళు కలిగినటువంటి వాడుగా ఉండి ఎంతగానో హింసిస్తాడండి ప్రజలను. అందరి యూదులందరూ వారందరూ కొండలకు పారిపోతారు. అది మహాశ్రమల కాలం. తర్వాత యేసు ప్రభు ఆ యొక్క ఆగమనములో వచ్చి ఆ యొక్క క్రీస్తు విరోధిని
ఆ యొక్క తన నోటి శ్వాసతో సంహరించేస్తాడు. అప్పుడు వాడు చనిపోతాడు, నాశమైపోతాడు. అది అని క్రీస్తు విరోధి యొక్క ఆ యొక్క మొత్తం అనగా ప్రకటన గ్రంథములేమి, 2వ తెస్సలోనికి రాసిన పత్రికలో ఏమి, ఈ విధంగా వ్రాయబడి ఉన్నది అన్నీ మీ ముందుకు తీసుకొచ్చాను. కాబట్టి ఈ వాక్యం ద్వారా మీరందరూ క్రీస్తు విరోధి అంటే ఎవరో తెలుసుకొని ఉండారని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రభునామమున అందరికీ వందనాలు.